హలో అండి. చిన్నప్పుడు మా అమ్మ, నాన్న చాలా రకాల మొక్కలు పెంచేవారు. వాళ్ళే మొక్కేసినా సరే విపరీతంగా కాసేవనమాట. కూరగాయలైతే అసలు బయట కొనే కంటే ఇంట్లోనే ఎక్కువ పండించేవారు. మా అమ్మ వాళ్ళు వేసిన మొక్కలు ఎక్కువగా కాపునిచ్చేది వంకాయ మొక్కలనమాట. దాంతో మా అమ్మ ఏం చేసేదంటే వంకాయతో రకరకాల వంటలైతే చేసేది. వంకాయ పచ్చడి, వంకాయ వేపుడు, వంకాయతో గుత్తి వంకాయి, వంకాయ శనగపప్పు, ఇప్పుడు నేను చేసినట్టు వంకాయ బంగాళదుంప పచ్చి బఠాణీ ఇలా చాలా రకాలే చేసేది. అయితే నేను ఆ డేస్‌నన్నిటిని ఈ కర్రీ వండేటప్పుడు తలుచుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చైల్డ్‌హుడ్ అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రాని రోజులవి. అవి తలుచుకుంటేనే ఒక తెలియని ఆనందం వచ్చేస్తది కదా! అయితే ఇప్పుడు నేను చేసిన కర్రీ అయితే మాత్రం ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మనకి చపాతీలోకి గానీ, రైస్‌లో గానీ ఎందులోకైనా సూపర్ యమ్మీ టేస్ట్‌గా అయితే ఉంటుంది. నేను మరీ చెప్పను గానీ బాగానే వండుతాను. కాబట్టి నేను ఎలా వండానో అదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా సూపర్‌గా అయితే వస్తుంది కర్రీ.